ప్రముఖ సినీ నటుడు వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణముని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ఆయన ప్రకటించారు. 2024 నవంబర్ 21న గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల నుంచి వైదొలుగున్నట్లు పోసాని అనౌన్స్ చేశారు. నా కుటుంబం, పిల్లల కోసమే రాజకీయాలు వదిలేస్తున్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక నుంచి నేను రాజకీయాల గురించి మాట్లాడానని అస్సలు మాట్లాడనని తెలిపారు. ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇక నుండి ఏ పార్టీ పొగడను, మాట్లాడను, విమర్శించనని పేర్కొన్నారు. నన్ను ఎవరు ఏమనలేదు, బెదిరించలేదు. నా ఫ్యామిలీ కోసమే డిసిషన్ తీసుకుంటానని వెల్లడించారు. వైసీపీనే కాదు, ఇప్పటి వరకు ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదన్న పోసాని ఒక ఓటర్లాగా రాజకీయ పార్టీల నేతలను ప్రశ్నించానని, మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ చేశానని, అంతేకాదు తనకు ఎవరైనా కోపం లేదని, ఎవరిపై కోపం లేదని తెలిపారు. కాగా ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలపై పోసాని విరుచుకుపడేవారు. మరి ముఖ్యంగా చంద్రబాబు, నారా లోకేష్పై విమర్శల వర్షం కురిపించేవారు. అయితే ఏపీలో ఈ సంవత్సరంలో మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కాగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమిలో పవర్లోకి వచ్చాక చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై పోసాని కృష్ణమునిపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు సైతం జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది.